హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో నేను వచ్చేసి బేబీ బాయ్ సింటమ్స్ స్కానింగ్ రిపోర్ట్ల గురించి నేనైతే చెప్పాలి అనుకుంటున్నాను. నాకు బేబీ బాయ్ పుట్టాడు. తర్వాత పుట్టే ముందుగానే నేను గెస్ చేశాను అనమాట. అది ఎలా గెస్ చేశాను? రిపోర్ట్స్లో చూసే నేను గెస్ చేశాను. స్కానింగ్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఆ స్కానింగ్ రిపోర్ట్స్ని బట్టి నేను గెస్ చేశాను. అది లాస్ట్ అయితే చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. స్కానింగ్ రిపోర్ట్ని బట్టి మనం బేబీ బాయ్ అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్కుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా కంపల్సరీగా యూస్ఫుల్ అవుతుంది. స్కానింగ్ రిపోర్ట్స్ని బట్టి బేబీ బాయ్ నేను ఎలా ప్రిడిక్ట్ చేశాను అనేది అయితే ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫీటల్ హార్ట్ రేట్ని బట్టి మనం ఎలా గెస్ చేస్తాము అనేది అయితే ఇక్కడ మీకు చెప్తాను. ఫీటల్ హార్ట్ రేట్ నుండి అయితే నేను గెస్ చేసింది అయితే 100% రాంగ్ అయింది. నాకైతే కంటే తక్కువ ఉంటే అబ్బాయి, 140 కంటే ఎక్కువ ఉంటే అమ్మాయి అని అయితే చెప్పారు. నేను ఇట్లనే యూట్యూబ్ వీడియో చూశాను, కానీ నాకైతే 100% ఫాల్స్ అయింది. ఇదైతే రాంగ్ అయింది. నాకు ఫస్ట్ సారి చేయించినప్పుడు 175 ఉండే. టీఫా స్కాన్ అవయవాల స్కానింగ్ చేస్తారు కదా, పెద్ద స్కాన్ అది. మన స్కాన్ అంటే ప్రెగ్నెన్సీలో కంపల్సరీగా ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కంపల్సరీగా చేయించుకోవాల్సిన స్కాన్ ఏంటంటే టీఫా స్కాన్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీగా త్రీ అయితే చేయించుకోవాలండి. ఫస్ట్ ఎంటీ స్కాన్ 3 monthsలో చేస్తారు. తర్వాత 5th monthలో టీఫా స్కాన్ చేస్తారు. అంటే అవయవాల గురించి అన్నిటినీ తెలిసి, అంటే పిల్లలకి అవయవాల స్కానింగ్ అని చేస్తారు. టీఫా స్కాన్ చేస్తారు. తర్వాత 9th monthలో గ్రోత్ స్కాన్, 8th monthలోనే చేస్తారు. మనకి 8th monthలో గ్రోత్ స్కాన్ చేస్తారు. ఈ 3 స్కానింగ్స్ అనేవి కంపల్సరీగా చేయించుకోవాలి. నేను 3rd monthలో అనేది అయితే చేయించుకోలేదు. 5th monthలో వచ్చేసి టీఫా స్కాన్ చేయించుకున్నాను. తర్వాత 8th monthలో కూడా టీఫా స్కాన్ అనేది చేయించుకున్నాను. నాకు ఫస్ట్ అంటే నార్మల్గా మనం స్కానింగ్ చేయించుకుంటాం కదా, అప్పుడు నాకు తెలిసిన అంటే హార్ట్ రేట్ వచ్చేసి 175 ఉంది. తర్వాత 3rd monthలో అయితే చేయించుకోలేదు. నాకు అంటే నేను అప్పుడు తెలియక అంటే ఆల్రెడీ చేయించుకున్నాను అదే అనుకున్నాను. కానీ నాకు మళ్ళీ టీఫా స్కాన్ చేయించుకున్నాక తెలిసింది. సరేలే ఇంకా టీఫా స్కాన్ చేయించుకున్నాను కదా అని వదిలేసాను. టీఫా స్కాన్ వచ్చేసి అంతా బాగుందని అయితే వదిలేసాను. టీఫా స్కాన్లో నా బేబీ హార్ట్ రేట్ వచ్చేసి 154 టీఫా స్కాన్లో. తర్వాత 8th monthలో గ్రోత్ స్కాన్ చేస్తారు కదా, అప్పుడు మనకి స్కానింగ్లో ఫీటల్ హార్ట్ రేట్ అనేది వేయరనమాట. ప్లస్ అనేది వేశారు, సింబల్ అనేది ప్లస్ వేశారు. అంటే నార్మల్గా ఉంది అని, అంటే ప్లస్ అంటే హార్ట్ రేట్ ఉందని అయితే వేశారనమాట. మరి వచ్చేసి 9th monthలో అడ్మిట్ అయింటాం కదా మనము, అంటే డెలివరీ టైంలో. అప్పుడు నాకు హార్ట్ రేట్ చెక్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఏమొచ్చిందంటే 130 అనేది వచ్చింది హార్ట్ రేట్. అది నేను ఇంకా యూట్యూబ్లో కూడా చూశాను అనమాట. ఇట్లనే సెర్చ్ చేసి చూశాను అనమాట. నార్మల్గా ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయ్యే ముందు 130 అట్లా ఉంటే కదా అబ్బాయి అని అయితే చూశాను అనమాట. అది కూడా నాకు ఇదైతే కరెక్ట్ అయింది. 130నే ఉంది నాకు కూడా. కానీ ఫీటల్ హార్ట్ రేట్ 140 బిలో ఉంటే అబ్బాయి, ఫీటల్ హార్ట్ రేట్ 145 కంటే అమ్మాయి, అదైతే నాకు 100% ఫాల్స్ అయితే అయ్యిందండి. మనం ప్రతిసారి రావాలి, కానీ మనకి ఒకటేసారి 140 కంటే ఒకసారి ఒకలా ఉంటుంది హార్ట్ రేట్ అనేది. ఒకసారి స్కానింగ్ చేసినప్పుడు పిల్లలు అనేది యాక్టివ్గా ఉంటారు, ఒకసారి పడుకొని ఉంటారు. పడుకున్నప్పుడు హార్ట్ రేట్ అనేది తక్కువ వస్తుందంట, యాక్టివ్ ఉన్నప్పుడు హార్ట్ రేట్ అనేది ఎక్కువ వస్తుంది. సో మా బాబు హార్ట్ రేట్ అనేది ఫస్ట్ సారి చేయించుకున్నప్పుడే 175 ఉంది. నేనేందబ్బా ఇంత ఉందా అని అనుకున్నాను, కానీ అదంతా ఫాల్స్ అండి. ఏది మన చేతుల్లో అయితే ఉండదు. మీరైనా కానీ ఫస్టే డిసైడ్ అయ్యి ఉండాలి. ఎవరైనా మన బేబీ కదా, మనం యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉండాలి. మన మైండ్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. నేనైతే ఫస్ట్కి ప్రిపేర్ అయినా. ఎవరైనా మన బేబీనే కాబట్టి ఆరోగ్యంగా ఉంటే చాలు, హెల్తీ బేబీ కావాలని అయితే నేను కోరుకున్నాను. తర్వాత ఇంకా యాంటీరియర్ ప్రెజెంట్ పొజిషన్ ఉంటుంది కదా, యాంటీరియర్ అయితే అమ్మాయి అని, పోస్టీరియర్ అయితే అబ్బాయి అని. ఇది కూడా 100% ఫాల్స్ అయిందండి నా విషయంలో. యాంటీరియర్ ఉండి రైట్ సైడ్ ఉంటే, యాంటీరియర్ ఉండి బెల్లీ లైన్ ఉంటుంది కదా, బెల్లీ లైన్, ఆ లైన్ ఉంటే కన్నా థిక్గా ఉంటే అబ్బాయి. అదైతే నాకు సేమ్ అట్లనే ఉంది. అదైతే నేను ఒప్పుకుంటాను. బేబీ బాయ్ అని ఒప్పుకుంటాను. నా పొజిషన్ అంటే నా రిపోర్ట్స్లో వచ్చేసి ప్రెజెంట్ పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ ఉండి బెల్లీ లైన్ ఉంది. పోస్టీరియర్ ఉంటే అబ్బాయి, ప్యాంటీరియర్ ఉంటే అమ్మాయి అని అయితే ఫాల్స్. దీని అయితే నేను 100% ఒప్పుకోను.
యాంటీరియర్లో ఉండే అబ్బాయి ఉన్న వాళ్ళు ఉన్నారు, అమ్మాయి ఉన్న వాళ్ళు ఉన్నారు. పోస్టీరియర్లో ఉండే అబ్బాయి ఉన్న వాళ్ళు ఉన్నారు, అమ్మాయి ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం ఏమీ చేయలేము. దీన్ని బట్టి కూడా నేనైతే చెప్పను. కానీ నాకు జరిగిన అయితే నేను చెప్తాను. నాకు యాంటీరియర్ ఉంది రిపోర్ట్లు. ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ వరకు అదే కంటిన్యూ అయింది. యాంటీరియరే ఉంది. యాంటీరియర్లో పొజిషన్ వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అని. పోస్టీరియర్లో రైట్ సైడ్ ఉంటే, అంటే పోస్టీరియర్ ఉండి బేబీ తల అనేది రైట్ సైడ్ ఉంటే అబ్బాయి అంట. పోస్టీరియర్లో తర్వాత పోస్టీరియర్ ఉంది ప్రెజెంట్ పొజిషన్, పోస్టీరియర్ ఉండి లెఫ్ట్ సైడ్ ఉంటే అమ్మాయి అంట. యాంటీరియర్ ఉంటే బెల్లి ఉంటే అబ్బాయి అంట. నాకు ఈ యాంటీరియర్ ఉంది పొజిషను, బెల్లి లైన్ కూడా ఉంది, అబ్బాయి పుట్టాడు. తర్వాత ఇంకా అదే దీన్ని బట్టి కూడా మనమైతే 100% అయితే ఇవ్వలేము. కానీ నాకు జరిగింది అయితే నేను చెప్తున్నాను. ఇది 100% ఇట్లానే అవుతుందని అయితే కూడా నేను చెప్పలేను. అంటే ఒక్కొక్కరి ప్రెగ్నెన్సీ ఒకలా ఉంటుంది. ప్రతిదీ అంతా ఒకటే అని అయితే మనం చెప్పుకోలేము కదా. ప్రతి ప్రెగ్నెన్సీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఒకరికే 2 సార్లు ప్రెగ్నెన్సీ అయినా కూడా 2 కూడా వేరు ఉంటాయి. ప్రతిదీ సేమ్ ఉంటుందని అయితే మనం చెప్పుకోలేము. ఇంకా హెయిర్ గ్రోత్ అంటే మనము ఇంకొకటి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడే పడుకోమంటారు డాక్టర్స్. నేను ఎప్పుడు నాకు కంఫర్ట్గా అనిపించేది రైట్ సైడ్ పడుకుంటేనే కంఫర్ట్గా అనిపించేది అనమాట. లెఫ్ట్ సైడ్ పడుకుంటే అసలు కంఫర్ట్గానే ఉండేది కాదు. నేను చాలా ఫోర్స్గా పడుకుంటాను లెఫ్ట్ సైడ్, కానీ నిద్రలో మరైనా రైట్ సైడే పడుకునేదాన్ని. ఇట్లా నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే రిపోర్ట్స్ మనం స్కాన్ చేస్తాం కదా 5th మంత్లో. ఆ రిపోర్ట్స్ని బట్టి మనం బేబీ బాయ్ని ప్రిడిక్ట్ చేయొచ్చా అంటే, నేనైతే నాకు అనిపించింది అయితే నేను అనుకున్నాను, కానీ ఎవరికి చెప్పలేదు. ఎవరైనా ఉన్నీలేనే అంటే మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తే అంతా బాగుంటుంది కదా, అంటే హోప్స్ పెట్టుకోవద్దు ఏదే. కానీ నేనైతే అబ్బాయి అని అనుకున్నాను ఫస్ట్కి. చిన్నగా అది రిపోర్ట్ కూడా మీకు ఇలా పక్కన అయితే వేసి చూపిస్తాను. రిపోర్ట్స్ అనేటివి నా దగ్గర లేవండి, ఎందుకంటే మేము ఆర్డిటీ హాస్పిటల్లో నేను డెలివరీ అయ్యాను. వాళ్ళ రిపోర్ట్స్ అయితే తీసుకున్నారు కాబట్టి నేను ఇక్కడ క్లారిటీగా అయితే చూపించలేను. ఏదైనా కూడా మనకి అది వచ్చేదే బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది కాబట్టి క్లారిటీగా అయితే తెలీదు. నేను అది ఏ పొజిషన్లో ఉంటుంది, మనం ఎట్లా గుర్తించుకోవాలి అంటే గుర్తియాలి అని అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తాను. అది చూసి మీరైతే ప్రిడిక్ట్ చేయొచ్చు. నేనైతే అట్లనే చేశాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. ఈ వీడియో ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో కంపల్సరీగా యూస్ఫుల్ అవుతుందండి. మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయలేదు. ప్లీజ్ లైక్ చేయండి. నేను ఇంతగా అంటే కష్టపడుతున్నందుకు నా వీడియోని గుర్తిస్తారని అనుకుంటున్నాను. అదో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇప్పుడైతే స్కానింగ్ రిపోర్ట్స్ చూపిస్తున్నాను కదా, రిపోర్ట్స్ అయితే ఫోటో తీసుకొని ఉంచుకున్నాను. అవైతే ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ స్కానింగ్ అయితే ఇది ఫస్ట్ స్కానింగ్ రిపోర్టు. ఇక్కడ ఫీటల్ హార్ట్ రేట్ చూడండి 175 ఉంది. తర్వాత ఇంకా సెకండ్ స్కానింగ్ అంటే 5th మంత్లో చేయించుకున్నాను అన్నాను కదా, ఆ స్కానింగ్లో రిపోర్ట్ అండి ఇది 154 ఉంది ఫీటల్ హార్ట్ రేట్ అనేది. బేబీ వెయిట్ మొత్తం అంతా ఇక్కడైతే మనకి ఇచ్చింటారు, మనం క్లారిటీగా చూసుకోవచ్చు బేబీ వెయిట్ ఎంత ఉంది, తర్వాత ఏ మంత్ అంతా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు రిపోర్ట్ అయితే ఇదండి స్కానింగ్ రిపోర్ట్స్. దీన్ని బట్టి నేనైతే బేబీ జెండర్ని అయితే ప్రిడిక్ట్ చేయగలిగాను. అది ఏ పిక్ అంటే స్కానింగ్ ఇంకా చాలా ఉంటాయి, ఇంకొక పేజ్ కూడా ఉంటుంది దీనికి ముందు, కానీ అవి రిపోర్ట్స్లో ఏమంత కనిపించదు మనకి. దీంట్లో వచ్చేసి 5th నేను చూపిస్తున్నా కదా, ఈ పేజీలో 1 2 3 4 5 5th దాంట్లో అయితే మనకి 5th పిక్లో అయితే మనకి క్లారిటీగా తెలుస్తుంది. అది ఎట్లా తెలుసుకోవాలంటే కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు చేతులు దాని మనకి స్కానింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా, మనకి కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి కదా, ఆ స్కానింగ్ ఆ పిక్ పక్కనే ఉంటుంది మనకి జెండర్ కూడా. కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి దాని మధ్యలోనే. ఈ పిక్లో అయితే నేను చెప్పాను కదా రిపోర్ట్స్ అయితే నా దగ్గర లేవు, ఫోటో అయితే మీకు చూపిస్తున్నాను. దీన్ని క్లారిటీగా మనం అబ్జర్వ్ చేస్తే నేను చెప్తున్నా కదా, కాళ్ళు చేతులు ఏవైతే ఉంటాయి దాని పక్కలోనే అదే పిక్లోనే మనకి జెండర్ అయితే కనిపిస్తుంది. నేను ఇట్లానే గుర్తించాను. తర్వాత ఇది రిపోర్ట్ రిపోర్ట్ చూస్తే మనకి చేతిలో పెట్టుకొని అదైతే క్లారిటీగా కనిపిస్తుంది. నాకు ఇక్కడ కనిపించలేదు, అంటే మీకు ఇప్పుడు చూపించడానికి కూడా కనిపించలేదు. నేను చెప్తుంది కాళ్ళు చేతులు ఏవైతే ఉంటాయి దాని పక్కలోనే మనకి జెండర్ ప్రిడిక్షన్ కూడా చేసుకోవచ్చు, అంటే ఆ పిక్ అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అట్లా కూడా చెక్ చేయొచ్చు, మనకి కనిపిస్తుంది. మనం క్లారిటీగా కొంచెం నిదానంగా చూడాలి అంతే. ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో
వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సహాయం చేసినంటే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.